వర్కింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ చాలా బాగా డ్యాన్స్ చేశారు. యాక్చువల్లీ ఇంత జోక్స్ చూస్తుంటే నేను అనుకున్నాను లంచ్ చేసిన అందరూ వెళ్ళిపోతారు, కొద్దిగా జనాలు ఎవరు అనుకున్నాను. క్రౌడ్ చూస్తే ఫస్ట్ సండే చాలా మంది ఉన్నారు, అందరూ ఫుల్ జోష్గా ఉన్నారు. నేను మధ్యలో ఫీడ్బ్యాక్ అలా వచ్చాను, ఒక ఎక్కువ టైం తీసుకున్నాను, 2 నిమిషాలు చెప్తాను. మహేష్ సార్ గురించి చెప్పండి. నేను యాక్చువల్ నవోదయ చదివాను, నవోదయ 10th వరకు చదివాను. తర్వాత నేను ఇంజనీరింగ్ చేయాలని కోరుకుంటాను అనమాట. ఇంజనీరింగ్ చేయాలంటే ఎంసెట్ రాయాలి, ఇంటర్మీడియట్ చదవాలి, స్టేట్ సిలబస్ చదవాలి. నేను చదివిన నవోదయ సిబిఎస్ఈ. సో స్టేట్ కావాలంటే నీకు ఫీజు కట్టేసి బొమ్మ 2 గేట్లు ఉండేవి, వాటి పాలనుకొని నేను చదివించింది. నవోదయ అంతా ఫ్రీగా చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ చదవాలంటే మా దగ్గర మనీ లేవన్నమాట. సో ఎలా అనుకుంటే ఫస్ట్ విశ్వసాయి కాలేజీలో ఉన్నాను, విశ్వసాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ చదివాను. విశ్వసాయి వాళ్ళు నాకు ఫ్రీగా ఆఫర్ చేశారు. ఐ మీన్ నేను నవోదయ చదివినప్పుడు స్కూల్ సెకండ్ వచ్చాను. సో వాళ్ళు మేము ఫ్రీగా చెప్తాం మీకు మా కాలేజీలో జాయిన్ ఉన్నాను. అప్పుడు నాకు మోటార్ గురించి తెలియదు. సో నేను నాకు ఫస్ట్ ఆఫర్ వచ్చింది, ఇమీడియట్గా నేను విశ్వసాయిలో జాయిన్ అయ్యాను. నేను మా మదర్ ఇద్దరికి ఫ్రీగా చెప్పాను. సో విశ్వసాయిలో జాయిన్ అయితే నేను ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిట్ చేశాను. అక్కడ టౌన్ ఫస్ట్ వచ్చింది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. అది ఎలా ఉండేదంటే మీరు తమ్ముడు సినిమాలో గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూల్లో ఉంటుంది అనమాట. యాక్చువల్లీ మోటార్ అంటే ప్రైవేట్ స్కూల్ అంటే మంచి స్టాఫ్, ఐ మీన్ క్లాస్ రూమ్స్ కానీ ప్రైవేట్ స్కూల్ ఎలా ఉన్నాయో హైయర్ చదువు ఎలా ఉంటుంది. నేను చదివిస్తున్నాయి గవర్నమెంట్ స్కూల్ అంటే బాగుంటారు, నార్మల్ స్కూల్లో ఉండేది. అయితే నాకు ఏమనిపిస్తుందంటే ఆ స్కూల్లో కాలేజీలో మళ్ళీ సెకండ్ ఇయర్ రక్త స్టాండర్డ్స్ అయిపోవాలని చెప్పేసి నేను ఎలా అప్రోచ్ అవ్వాలని అంతగారు. తర్వాత సరిగా మహేష్ మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి జీవన్ మా కాలేజీలో అయినావు, నేను మీకు ఫ్రీగా చూపిస్తాను, నీకే కాదు మీ తమ్ముడు కూడా నేను ఫ్రీగా చదివిస్తాను. ఇప్పుడు ఎందుకు ఈ బుక్స్ కానీ నువ్వు కావాలంటే హాస్పిటల్ తాగలేదు, హాస్పిటల్ తాగలేదు తీసుకుంది. కానీ మా దగ్గరికి వచ్చాను. నేను నాకు కాలేజ్ పడలేదు, యాక్చువల్గా నేను ఇంజనీరింగ్ వెళ్ళాలి. ఇంజనీరింగ్ వెళ్ళాలంటే కంపల్సరీగా అబ్జెక్ట్లో మంచి ట్రాక్ వస్తేనే త్వరగా వెళ్ళగలను, మంచి కాలేజీలో రావాలని చెప్పేసి నాకు మంచి అర్థం చెప్పేసి బయట సరే సార్ నేను జాయిన్ అవుతాను, మా తమ్ముడితో ఫ్రీ చెప్తాను కదా, నేను ఇద్దరు వస్తాను ఎక్కడికి. సో అట్లా మేము బయట సార్ జాయిన్ అయ్యాము. బయట సార్ ఎందుకు చెప్తానంటే ఆయన మంచితనం ఎలా ఉందంటే నాకు అప్డేట్ కోసం యాక్చువల్గా రోజుకి వెళ్ళేసాను. మా మధ్య తెలుగుపట్టు మధ్య ఉండేది కొడపండ లెవెల్లో. సో రోజు అప్ అండ్ డౌన్ చేసేవాడు. సార్ అనేవాడు దేవుడు నీకు నేను ఆశిస్తాను, హాస్పిటల్ ఫ్రీగా చేస్తాను, హాస్పిటల్ నీకు చేస్తాను, ఫుడ్ ఎవ్రీథింగ్ నీకు ఫ్రీ, ఎక్కడి నుంచి చదువుకోవాలి. ఈ కాలంలో అలాంటి వాళ్ళు ఎవరు దొరకరు, ఎందుకంటే అంత కమర్షియలైజ్ కాలేజెస్ ఉన్నాయన్నమాట. అసలు మనం 3 లక్షలు వెళ్ళాము, 4 లక్షలు వెళ్ళాము. ఇందాక సార్ మాటల్లో మాట్లాడారు, దేవుడు కమర్షియల్ కాలేజెస్ లేదు, ఇప్పుడు వచ్చే కాలేజెస్ అవి అంతా కమర్షియల్ కాలేజెస్, కొత్త కొత్త కాలేజీలు వస్తాయి. ఎవరికి వాళ్ళు ఎక్కువ చేస్తుంది, ఎవరైతే వాళ్ళు వాళ్ళకి చేసి ఏదో వాళ్ళ కాలేజీ నుంచి చెప్పడానికి వాళ్ళ కమర్షియల్ పడుతుంది. కానీ వయసు అలాంటి వాడు కాదు. ఆయన ఏమన్నా నాకు కమర్షియల్ అనిపించలేదు. అంతా ఐ మీన్ లేని వాళ్ళు కూడా చాలా తక్కువ. అప్పట్లో ఇంత ఉంటాయి, అప్పట్లో 3,000 4,000 కట్టుకోవచ్చు. అలా కాకపోతే కొన్నిసార్లు కొత్తగా తీసుకుంటా. ఆ రోజుల్లో నేను చదివినప్పుడు చేయడం అలాగే అయిపోయాడు. ఓన్లీ మోడల్ కాలేజ్ కాలేజ్ ఉంది, దానిలో మోడల్ రాకుండా కదా. అప్పుడులో మేము మోడల్ చదివామంటే చాలా అప్పుడు ఎలా ఇదంతా 25 years బ్యాక్, చదివి 25 years. సో తర్వాత అమ్మాయి చదువులు ఉండేవాడి మోడల్ కాలేజ్ అక్కడ అమ్మాయి చదువుకుండేది. అమ్మాయి చదువు చాలా రూమ్ ఇచ్చారు నాకు. ఆ రూమ్ ఇచ్చి దానిలోనే ఉండి నేను ఇక్కడ కాలేజ్ వెళ్ళిపోతా, అక్కడి నుంచి ఎంసెట్ రాశాను. సో సార్ ఇచ్చిన ప్రోత్సాహంతో అయితే కానీ లేదంటే ఆయన నాకు చేసిన సహాయం కానీ నా ఒక ట్రాఫిక్ చేసిన ఆయన కానీ ఈ రోజు నేను ఈ స్టేజ్ కాకుండా బయట నేను ఎక్కడికి వెళ్ళా కానీ నేను ఆయన పేరు మీద గతంగా చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఐటీలో ఎంటర్ చేశాను, ఐటీ రూపీలో. సో ఏదైనా ఆయన క్వశ్చన్ పద్ధతి ఈ స్టేజ్ సో వెరీ థ్యాంక్ యూ సార్.
అప్పుడు నాకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు అవ్వలేదు ఎంతసేపటికి చదువుకోండి అనే దాంట్లో ఉంటారు ఇట్లాంటి కాన్సెప్ట్ జరిగేది మాకు ఫ్రంట్ పేజ్ పరీక్షలు ఉంటాయి కదా ఎవరు అంటే ఎంతసేపటికి చదివామా వెళ్ళామా వచ్చామా చదివామా ఇదే ఇంతే వేరే యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి నేను ఎగ్జామ్స్ అయిపోయిందంటే మీరు అన్ని యాక్టివిటీస్ అటువంటి చదువుకుంటారు ఒకటి తిరిగి కానీ మీరు అన్ని విషయాల్లో ముందుకెళ్ళాలి ఏం చదవాలి బయట రిలేషన్స్ కానీ రిలేషన్స్ చాలా తగ్గిపోయాయి రిలేషన్షిప్ వాళ్ళు బాగా అవుతారా ఆయన ప్రధాన అవుతారు వాళ్ళకి తెలియని రిలేషన్లో ఉంటారు పిల్లలు అట్లా పిల్లలు వాళ్ళకి రిలేషన్స్ గురించి వాల్యూస్ గురించి వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనమే సో అవన్నీ మీరు కూడా పాటిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ అవకాశం చాలా థ్యాంక్ యూ అనుకోకుండా నిర్వహించాను నేను పెట్టబోతున్నానంటే రెండు రవాణా నా పిల్లలకి ఇన్స్పైర్ ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ అంటే చదువుకోవాలంటే డబ్బులు చేయాలి